నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 3 రోజుల నుంచి కూడా గట్టిగా ఒక వార్ జరుగుతూ ఉంది ఇద్దరు నటీనటుల మధ్యన, శివాజీ అలాగే అనసూయ. ఏంటి అసలు, అంటే ఎందుకు ఆవిడంత ఎక్కువ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు? అసలు ఫస్ట్ తను ఎందుకు రియాక్ట్ అయ్యారు? శివాజీ ఎక్కడా కూడా ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు, అయినప్పటికీ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? సినీ పరిశోధకులుగా మీకు ఇండస్ట్రీ గురించి బాగా అనుభవం ఉంది, మీరే చెప్పాలి. ఇది ఒక అర్ధరహితమైన వాదం. ఆయన మామూలు జనరల్ గా చెప్పాడు, ఆ రోజే చెప్పాను నేను. ఏదో మాట స్లిప్ అయింది అంతేగాని ఆ స్లిప్ అయిన పదం కూడా ఏది అసభ్యంగా ఉండే పదం కాదు అది. కానీ ఏంటంటే ఆ మాట ఆ స్థాయిలో ఉన్న మనిషి అక్కడ ఒక అంత ఉన్న వాళ్ళల్లో ఆయనకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. మరి ఆయన ఆ మాట దొర్లాడు, పొరపాటు అయింది. ఆ పొరపాటు అయిన దానికి మనం వెంటనే చెప్పాం. దీనికి రెమెడీ ఏమిటాయంటే క్షమాపణలు చెప్పడం. కానీ ఆ రోజే చెప్పాను నేను. 1-2 గంటల్లో ఆయన క్షమాపణ చెప్పాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంతకుమించి ఏమి లేదు. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి అంటే అంతకు ముందే 2 సంఘటనలు జరిగాయి. ఒకటి అగర్వాల్ లులు మాల్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ్ని కొంచెం ఇబ్బంది పెట్టడం. రెండవది సమంత జూబిలీ హిల్స్ లో ఒక షోరూమ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఈవిని ఇబ్బంది పెట్టడం. ఈ 2 సంఘటనలు ప్రజల నోళ్ళలో నానక ముందే ఈయన మాట చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా, డ్రెస్ వేస్తాను అంతా బాగుంటుంది కదా, మీ దండం పెట్టి చెప్తున్నాను, కొంచెం డ్రెస్ విషయంలో మాత్రం మీరు కొంచెం ఆ పాత ట్రెడిషన్ ని వదలొద్దని చెప్పి చాలా గొప్ప మాట అన్నాడు. మహిళ అంటే ఎవరు, శ్రీమూర్తి అంటే ఎవరు, ప్రకృతి ఎంత నిండుగా ఉంటుంది, ఎంత సంపద. ప్రకృతి అందానికి సంపద ఎవరైనా ఉన్నారంటే అది ప్రకృతి. కనుక ఆ విధంగా ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత కొంతమంది ఏదో ఎదురు తిరిగారు. వాడి పేరు ఊరు లేదు. అయితే నిజానికి ఎవరైతే అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేస్తున్నారో, ఎవరైతే కొంచెం ఈ ఫ్యాసినేషన్ గా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు స్పందించలేదు. మధ్యలో అనసూయ వచ్చింది. అనసూయ ఒక యాంకర్ కాదంటే ఒక 2 సినిమాల్లోనూ 3 సినిమాల్లోనూ హీరోయిన్ గా చేశానని చెబుతుంది. చేసి ఉండొచ్చు గాక. సో వాట్, యూఆర్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తర్వాత మీరు ప్రొఫెషనల్ గా మీరు హీరోయిన్ కాదు, తర్వాత ప్రొఫెషనల్ గా మీరు పుట్టి డ్రెస్ సినిమాల్లో దర్శనం ఇవ్వటం లేదు. ఆ క్షణం ఆ సినిమాలో చేసేవాటి చాలా డిగ్నిఫైడ్ గా ఆ చీర కళ్ళద్దాలు, అలాగా ఓ డ్యాన్స్, ఇటువంటి మీ తాలూకు పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా కూడా కోచ దుస్తులు వేసుకున్న సందర్భాలు లేవు. అసలు మీరు దీని భుజాన వేసుకోవడంలో అర్థం లేదు, అర్థరహితం మాట. అది ఇంకా చిలికి గాలివాన కదా. ఆయన చెప్పాడు, చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పాడు. తర్వాత ఏంటంటే ఆయన కూడా మంచి ఆర్టిస్టే కదా, పెద్ద ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు. ముఖ్యంగా అన్నిటికంటే మనం ఆయన్ని గౌరవించింది ఏంటంటే ఓ మంచి యాక్టివిస్టు, అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఆయన ఎడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఆయన మాటల్ని రాజకీయ నాయకులు కూడా పరిగణలో తీసుకుంటున్నటువంటి సందర్భాల్లో నువ్వు ఇష్టమైతే తీసుకోలేకపోతే మానే, వచ్చిన నష్టం ఏముంది? దీనికి రాద్ధాంతం చేయడం ఏమిటి? ఇలా రాద్ధాంతం చేస్తే మా బోటి వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం పాపులారిటీ పెంచుకోవడం కోసమే రాద్ధాంతం చేస్తుంది అని అనుకోవలసిన అవసరం వస్తుంది, అంతే కదా. ఆవిడ సంబంధం లేని విషయాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నట్టయితే ఆవిడ ప్రొఫెషనల్ హీరోయిన్ కాదు, ఆవిడ హీరోయిన్ గా కురత బట్టలు వేసుకోలేదు. శివాజీ అన్న మాటలు ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించవు. శివాజీ ఆవిడని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. ఎన్ని కానీ శివాజీ వైపు ఉన్నా సరే ఆవిడ ఆల్రెడీ ఒక అడ్వకేట్ తో మాట్లాడడం, అడ్వకేట్ సలహా ఇవ్వడం, జైలు శిక్ష వేస్తారని చెప్పడం, తర్వాత ఏంటంటే ఆ అడ్వకేట్ తో మాట్లాడిన మాటలు మళ్ళీ వినిపించడం, ఇదంతా ఏమిటి? అంటే
మీరు చాలా తరాల సినీ ఇండస్ట్రీని చూసారు. మీరు కొన్ని తరాల ఇండస్ట్రీని చూస్తూ వచ్చారు. సో అప్పుడు ఉన్న నటీనటులకి ఇప్పుడున్న నటీనటులకు గానియండి, ఈ మధ్య గ్యాప్ అలాగే జనరేషన్ లో వచ్చే కల్చర్ ఎలా చేంజ్ అయితూ వస్తూ ఉంది. సో మీరేం చెప్తారంటే యాజ్ ఏ ఒక వయసులో పెద్దవారు, అలాగే మీడియాలో చేశారు అండ్ సినీ ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉంది. సో మీరు ఎలా అన్వయిస్తారు? ఇప్పుడు శివాజీ గారి మాటలు కరెక్టే అని అంటున్నారు. అలాగే ఒక పక్క అనసూయ కూడాను విగ్రహాలకి సంబంధించి కూడా కొంత పోలికని ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. సో దానికి క్యాపబుల్ పర్సన్ అసలు ఆవిడ మాట్లాడడం కరెక్టేనా అట్లాగా? లేదు ఇక్కడ మీరు శివాజీ మాటలు తప్పు కాదని మీరు అంటున్నారు అన్న మాట తప్పు. శివాజీ అన్న మాటల్లో ఒక పదం ఉపయోగించకూడదు. అవును. అయితే మిగతావన్నీ కూడా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. చాలా మంది మనసులో అదే మాట ఉంది. ఇకపోతే వేషధారణ అంటారా, పాత సినిమా హీరోయిన్లు ఎవరు అటువంటి డ్రెస్ వేసేవాళ్ళు కాదు. అటువంటి డ్రెస్ కాకుండా కొంచెం ఏదైనా ఒక మోడర్న్ డ్రెస్ వేయాలంటే దానికి సెపరేట్ గా ఆర్టిస్టులు ఉండేవారు. సెపరేట్ సాంగ్స్ ఉండేవి. అవును, ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, సాంగ్స్ ఉంటాయి, ఏదో డ్యాన్స్ వాటిల్లో కార్యక్రమాల్లో వాళ్ళు చేసేవారు. కానీ ఎలా మామూలు బహిరంగంగా అది అంగాంగ ప్రదర్శన లాగా ఉంది. కానీ ఇది హీరోయిన్ కి ఒక ఏదో ఒక స్టేచర్ ఉంటుంది కదా, హీరోయిన్ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. అటువంటి ఒక జనాలకి హీరోయిన్ అంటే చాలా గొప్ప ఇంప్రెషన్ అన్నమాట. హీరో అంటే వాళ్ళ దేవతలతో సమానమే కదా. లేదంటే వాళ్ళు చాలా మనం అరుదుగా అంటే మనం ఎప్పుడు సహజంగా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డబ్బా ఎంత హీరోయిన్ లాగా ఉందని అనుకుంటాం మనం. అలాగే కదా రామారావు గారు, నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి పరంపరగా వస్తున్నప్పుడు కూడా వీరికి ఒక అరుదైన పర్సనాలిటీ ఉంది. అరుదైన పర్సనాలిటీ కాకుండా ఇప్పుడు సావిత్రమ్మ, జమున వీళ్ళందరూ ఉన్నారంటే ఒక్కరిని చూపించండి. మా సావిత్రమ్మ, జమున, వాణిశ్రీ, జయసుధ, జయప్రద వీళ్ళల్లో ఇలా డ్రెస్ వేసుకొని బయట తిరిగే వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి. వాళ్ళకి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. మీరు నిండుగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలాగా ఉన్నప్పుడు మీకు ఏ సలహా ఇస్తారు? సలహా ఇచ్చిన వాడు పిచ్చాడు అవుతారన్నమాట. అది కాకుండా అది మనం బయటికి చెప్పడానికి కూడా జుగుప్సాకరమైన విధానంగా ఆడవాళ్ళు తయారవుతూ వస్తుంటే ఎవరో చెప్తారు. చెప్తే తప్పే ఉంది, చెప్తే తప్పే లేదు. ఒకవేళ మీరు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మానేయండి. వీపంతా కనిపించినట్టు, ఒళ్ళంతా కనిపించినట్టు డ్రెస్ వేసుకోవడం అది మీకు ఇష్టం కావచ్చు, కానీ చూడడానికి బయట వారికి కష్టం. అది ఆ అభిప్రాయం అతను వ్యక్తం చేసినంత మాత్రంలో దీన్ని గోరంతలు కొండంతలు చేసి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోయి మేము కేసు పెడతాము, యాక్షన్ తీసుకుంటే పెట్టు, ఎవరో అన్నారు. అంతే కదా. మా కేసు పెడితే ఆవిడకున్న ఆధారాలు ఆవిడకి ఏమున్నాయో, ఈయనకున్న ఆధారాలు ఈయనకే ఉన్నాయి. అంతే. ఈ విషయంలో శివాజీది ఏమాత్రం తప్పు లేదు. ఒక పదం తప్పు. సార్ అంటే ఈ పర్టికులర్ ఈ టాపిక్ లోని ఇన్ని రోజుల నుంచి మనం ఇట్లాంటి ఇష్యూ పెద్దగా ఎక్కడా కూడా ఇంత రైజ్ అయింది చూడలేదు. బట్ ఈ టాపిక్ లో ఏంటంటే మహిళల మద్దతు శివాజీకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అంటే ఎవరైనా కానివ్వండి, ఒక సంసార పక్షమైన మహిళలు కానివ్వండి, ఐదర్ ఏ ఇండస్ట్రీలో ఉన్న మహిళలైనా కూడాను, అనేక మంది తల్లులు కూడాను శివాజీ అన్న దానిలో తప్పేముంది, 2 పదాలకి ఆయన క్షమాపణ చెప్పాడు, అది తప్పే అని చెప్పేసి మద్దతు ఆయనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ కేసు ఏదైనా ఫైల్ అయితే ఏ రకంగా ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఈ మద్దతును కూడా దానిలో ఇంక్లూడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అసలు దీని అంతటికీ ముందు పరిష్కరించవలసింది నటీ నటుల సమాఖ్య. వాళ్ళు పిలవాలి. ఏమిటి అర్ధరహితమైన రాద్ధాంతం కదా ఇది. ఏమిటి మీ మాటలు, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ విధంగా ఇల్లు పీకి పందిరేస్తున్నారు అని వాళ్ళు గట్టిగా మందలించి ఇటువంటి ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు రెండో రోజుకి దాన్ని పొడిగించకూడదు. అవును, కానీ ఎవరు కనిపించట్లేదు సార్, అసలు ఎవరు స్క్రీన్ మీద వచ్చి మాట్లాడినట్టు. అది కొంచెం లోపం కనిపిస్తుంది నాకు. ఎవరైనా మా అసోసియేషన్ అందుకే ఉంది కదా, మాలో ఏమైనా చిన్న వాదోపవాదాలు వస్తే వారిని పిలిచి మందలించి పరిష్కరించడానికే ఉంది. లేదా అంతకుముందు మరి మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఆయన లేని లోటు స్పష్టంగా ఈ రోజు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పొజిషన్
చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఇద్దరిని పిలిచి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏంటి ఆ, అనసూయ ఇలాగ మాట్లాడడం కరెక్టా, ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది అని ఒక మాట అంటే ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది. అవును అవును, విష్ణు మాత్రమే సారీ చెప్పినట్టుగా ఉంది సార్, ఆయన ఒక్కళ్ళే వచ్చారు, ఇంకెవరు రాలేదు. అదే ఇక్కడ ఎవరైతే ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారో, పెద్ద దిక్కుగా ప్రస్తుతానికి కొనసాగుతున్నారో చిరంజీవి గారు ఉన్నారు అని పిలవచ్చు. అలాగా అంటే మరి మిగతా రెండో స్థాయిలో ఉన్నవాళ్ళు, మూడో స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడితే అంతగా పట్టించుకోకపోవచ్చు. ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు, అందరికీ తెలిసిన విషయం. ఆయన పిలిచి పరిష్కరించాలి. పరిష్కరించి ఇట్లాంటి అనవసరపు రాద్ధాంతాలు చేయొద్దు. నటీనటులు అంటే జనంలో చులకన భావం ఏర్పడుతుంది కదా, వాళ్ళ పట్ల గౌరవభావంతో ఉన్న వారికి చులకన భావం ఏర్పడుతుంది, అది అందరికీ వర్తిస్తుందని గట్టిగా మందలించారన్నమాట. ఆ మందలించే పరిస్థితి లేనందువల్ల ఈ విధంగా మాట్లాడుతుంది. వెళ్ళండి కోర్టుకి వెళ్తే, ఈ రోజు నన్ను అడిగితే అందరూ కూడా మనకి శివాజీకే సపోర్ట్ చేస్తారు. అందరూ కూడా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు శివాజీకే సపోర్ట్ చేస్తాడు. శివాజీ ఎలా చెప్పాడు, ఒక అన్నయ్యలా చెప్పాడు, ఒక తండ్రిలా చెప్పాడు. ఆయన చెప్పే విధానంలో ఏమైనా వ్యంగ్యం కనిపించిందా, ఏవైనా పొగరు కనిపించిందా, ఏవైనా ఇతరత్ర భావాలు కనపడకుండా ఒక అన్నయ్య చెల్లెళ్ళు చెప్తే ఎలా చెప్తాడో అలా చెప్పాడు. దానికి అందులో ఆవిడ సోదులో లేదు. శివాజీ దృష్టిలో అనసూయ లేనే లేదు. ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న హీరోయిన్ల దృష్టిలో పెట్టుకొని చెప్పొచ్చు, లేదా స్టేజ్ మీద ఉన్నటువంటి ఒకరిద్దరు ఆర్టిస్టుల దృష్టిలో పెట్టుకొని చెప్పొచ్చు. అక్కడ శివాజీకి కితాబిస్తూ ఒక ఆర్టిస్ట్ పేరు నాకు తెలియదు, కొత్త వాళ్ళు కదా, ఆవిడ అంది, శివాజీ గారు మీరున్నారని నేను మంచి డ్రెస్ వేసుకొచ్చానని కూడా చెప్పింది. అంటే మరి మాట ఫలించింది కదా. శివాజీ గారికి అటువంటి పొట్టి డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదని తెలిసి తను ఆయన కోసం డ్రెస్ చేసుకుని వచ్చిందంటే ఆ మాటలకి ఎఫెక్ట్ ఉంది కదా, అందువల్లే మాట్లాడాడు. అట్లాంటి ఎఫెక్ట్ తో పొట్టి డ్రెస్ అంటే వేషాలు వేసినప్పుడు వేసుకోవచ్చు, మామూలు సాదాసీదాగా ఫంక్షన్లకు వచ్చినప్పుడు, ఈ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినప్పుడు, జనం మధ్యకి వెళ్ళినప్పుడు జనం దృష్టిలో చులకన కాకూడదని శివాజీ గారి అభిప్రాయం కనుక ఇందులో ఎంతో తప్పు లేదు. ఒకవేళ అనసూయ ఈ వంకతో పాపులర్ అవుదాం అనుకుని ఏమైనా రాద్ధాంతం చేసినట్టయితే చివరకు ఆవిడే సారీ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను శివాజీ సారీ చెప్పాల్సి వస్తుందని చెప్పాను నేను. ఈ రోజు తను చేసిన దానికి తప్పకుండా సారీ చెప్పకపోయినా పశ్చాత్తాపం తప్పకుండా ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని నా గట్టి నమ్మకం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.